హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఈరోజు వచ్చేసరికి నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశ మీద షేర్ చేయబోతున్నానండి. ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరుంటారు చూసేయండి మీరే. ఎంత బాగుంటుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఆహా అనాల్సిందే. సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. సూపర్ అనాల్సిందే ఎవరైనా. చూసారు కదా, ఇక్కడ నేను కారం రెడీ చేసుకుంటానండి ఫ్రెష్గాను. నార్మల్గా నేను ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు అయిపోయింది, సో మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చూసారా, ఒక 5 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, కొద్దిగా సాల్ట్ మరీ ఎక్కువ వేయకండి, మరీ ఉప్పగా ఉన్నా బాగోదు. కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇట్లాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఎంత ఎర్రగా ఉందో చూడండి. చూస్తుంటేనే ఎంత మామూలుగానే ఇడ్లీలోకైనా కూడా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని కారంతో తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి దోశ వేసుకుంటున్నానండి. చాలా పల్చగా వేసుకుంటే క్రిస్పీగా దోశ చాలా బాగుంటుంది తినడానికి. మరి లావుగా కూడా వేసుకుంటారు కొంతమంది, అంటే ఎవరు ఎలా ఇష్టపడతారో అలా వేసుకోవచ్చు. మాకైతే సన్నగా ఉంటే ఇష్టము. అంటే క్రిస్పీగా తింటుంటే కొంచెం చట్నీలో ముంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందో కదా. సో అందుకని మేము ఇలా సన్నగా వేసుకున్నాము. చూసారా, ఇది వచ్చేసరికి హోమ్ మేడ్ గీ అండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చూసారా, గుల్లగా ఎంత బాగుందో అసలు. నెయ్యి ఎక్కువ వేసుకుంటే దోశ చాలా బాగుంటుందండి. నెయ్యి కారం దోశ అంటే ఇంక చెప్పనక్కర్లేదు. నెయ్యి మాత్రం సూపర్గా ఉంటుంది. మన నెల్లూరు వాళ్ళకి తెలియనంటే లేదండి. చాలా స్పెషల్ మన నెల్లూరులో ఈ నెయ్యి కారం దోశ. చూసారా, బాగా కాలిపోతుందండి. చూసారా, ఎర్రగా ఎంత బాగా కాలుతుందో అసలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీకైతే ఎలా ఉందో చూసారా. మీరు ఒకసారి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు కూడా ఎవరైనా పిల్లలు దోశ తినట్లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా తింటారు. ఇక్కడ వచ్చేసరికి నా దోశ రెడీ అయిపోయింది. ఇందులోకి నేను చట్నీ తీసుకున్నాను. పల్లీల చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ తీసుకున్నాను. గట్టిగా ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఈరోజు ఇలా చేసుకున్నాం మేము. చూసారా, నేనే టేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, బాగా చట్నీ ఎక్కువ అద్దుకొని తినాలండి. అప్పుడే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కారానికి, ఈ చట్నీకి ఎక్కువ ముంచుకున్నామంటే సూపర్ అంటే సూపర్ అండి. ఆసమ్ అండి, సూపర్. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా పెట్టండి. చూసారు కదా, నాకైతే దోశ చాలా బాగా నచ్చింది. మీకు ఎంతమంది నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్